తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఎస్పీ నరసింహకిషోర్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో కోడి పందాదారులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 6 నెలల్లో అసాంఘిక కార్యక్రమాలకి అడ్డుకట్ట వేశామన్నారు. గతేడాదితో పోల్చితే నేరాలు తగ్గాయంటున్న ఎస్పీ నరసింహకిషోర్తో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్. చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలన్నీ కూడా అదుపులో ఉన్నాయని చెప్తున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే కొంచెం సైబర్ నేరాలు పెరిగినప్పటికీ కూడా కొన్ని నేరాలు అదుపు చేయడానికి మాత్రం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. దీంతో ఈ వెళ్ళిపోతున్న 2024 సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది అనేది మన జిల్లా ఎస్పీ నరసింహకిషోర్తో తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా 2024కి మీరు గుడ్ బై చెప్తున్నారు, అలాగే 2025ని ఎలా స్వాగతం పలుకుతున్నారు? 24లో మేమంతా కూడా కొత్తగా ఎస్పీలుగా జిల్లాలు టేకప్ చేశాము. మాకు ప్రభుత్వం ఖచ్చితమైన నిర్దేశాలు ఇచ్చి మమ్మల్ని ఫీల్డ్లోకి పంపారు. దీంట్లో భాగంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు సీఎం గారు, అలాగే మా డీ గారు అందరూ కూడా. దీంట్లో భాగంగా ప్రజల జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేసే అసాంఘిక కార్యక్రమాల మీదే ఫోకస్ పెట్టమన్నారు. దాంట్లో భాగంగా గాంజాయి కానీ, లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ, ఉమెన్ సేఫ్టీ కానీ, మిస్సింగ్ కేసెస్ కానీ, ఇవన్నీ కూడా అవి చూసిన తర్వాత ఆయన మళ్ళీ రివ్యూ చేశారు అక్కడ. సో అందుకు గాను మేమంతా మా టీం అంతా కూడా ఒక జిల్లాతో ఒక జిల్లా పోటీ పడి చాలా బాగా చేశాం. ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే మిస్సింగ్ చైల్డ్ని పట్టుకొని 100% పట్టుకొని ఆ పేరెంట్స్కి అప్పచెప్పినప్పుడు వీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. అలాగే అందరూ కూడా గేరప్ అయ్యారు. పోలీస్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడానికి మేము ఆల్వేస్ సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇందులో భాగంగా ప్రభుత్వం వెరీ క్లియర్ అబౌట్ అసాంఘిక కార్యక్రమాలు ఖచ్చితంగా ఆపాలని సీఎం గారు మా అందరికీ చెప్పారు. వీఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు మీకు అంటే జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రత ఎట్లా ఉన్నాయి? అంటే ఎన్ని గత ఏడాదితో పోలిసి ఏడాది కేసులు? అంటే బేసిక్గా రాజమండ్రి వరకు దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అండి. నేను వచ్చి ఎస్పీగా చూసిన తర్వాత ఒకటి ఇక్కడ అఫెన్సెస్ అగెనిస్ట్ ఉమెన్ చైల్డ్ ఎక్కువ, అలాగే 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ, 3వది లిటిల్ బిట్ లాలెస్నెస్ ఉన్న బ్యాడ్ హ్యాట్స్ ఉన్నారు. ఈ ముగ్గురు మీద ఇంతకు ముందు చేసిన ఎస్పీలు బాగా వర్క్ చేసి కంట్రోల్ తీసుకొచ్చారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఎవరైతే ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో టీమ్స్ అన్ని కూడా క్రైమ్ టీమ్ కానీ, లా అండ్ ఆర్డర్ వాళ్ళందరూ బాగా కష్టపడ్డారు. అలాగే మహిళల రక్షణ గురించి కూడా ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి అంతకు ముందున్న ఎస్పీలు కూడా చేశారు, అంతకు ముందున్న ఆఫీసర్స్ చేశారు. దాన్ని మరి కొంచెం రాబస్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల ఇట్ పెయిడ్. రేపు 31వ తారీఖు జనవరి రాబోతుంది. ఎలాంటి అదుపు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు? మా ప్రెజెన్స్ విల్ బి దేర్ ఎవ్రీవేర్ అండి. అన్ని దగ్గరలో పోలీసులు ఉంటాము. కానీ ఎవరు ఆ సంతోషానికి అబ్జెక్ట్ చేయడానికి మేము అక్కడ ఉన్నాం. వారి సంతోషానికి ఎవరైనా భంగం కలిగిస్తే మాత్రం వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలకు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడే మీరు అదుపు చేసే పరిస్థితులు ఉన్నారు. దీన్ని ఎలాగా కంట్రోల్ చేస్తారు? ఇది గత 5 సంవత్సరాలుగా 5,000 మంది ఇన్వాల్వ్ అయినట్టుగా డేటా చెప్తుంది కేసెస్లో. దాంట్లో సుమారు 1000 మందిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. అలాగే కోడి పందాలు ఎక్కడవుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ పట్టుకున్నాం. ఈ గత నెలలోనే చాలా కేసులు పట్టుకున్నారు. అలాగే ఈ కత్తులు తయారు చేసే వాళ్ళని కూడా పట్టుకుంటున్నాం. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. డ్రోన్ సర్వేలెన్స్ కూడా నెక్స్ట్ ఇక్కడి నుంచి 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం. దాని మీద ఫోకస్ 31st అయిపోగానే వీ ఫోకస్ ఆన్ దట్. కొంచెం అసాంఘికంగా అంటే వ్యభిచార గృహాలు స్పాలో కావచ్చు, కొన్ని పార్టీలో కావచ్చు నడుపుతున్నట్టుగా మనకి ఇవాళ నిన్న కొన్ని కేసులు దొరికినాయి. దీని మీద ఎలాంటి చర్యలు కట్టుదిట్టంగా? దీంట్లో ఐటీపీ యాక్ట్ పెట్టామండి, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద. అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని కూడా సీజ్ చేస్తారు. వి పుట్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఆర్డీఓ. వారు ఆర్డర్స్ తీసుకొని ఒకసారి మూస్తే వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి చర్య తీసుకోవాలని వీఆర్ టేకింగ్ యాక్షన్. వాళ్ళందరి మీద కూడా ఐటీపీ రిమాండ్ చేస్తాం. రైట్. ఇది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ చెప్తున్నది. శాంతి భద్రతలన్నీ కూడా అదుపులోనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే అసాంఘిక చర్యలు జరుగుతున్నాయో, గంజా కేసు కావచ్చు, లేకపోతే అక్రమ మద్యం కావచ్చు, ఇవన్నీ కూడా అదుపు చేస్తున్నాం, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాం. అలాగే సైబర్ నేరాల కూడా చర్యలు చేపట్టామని చెప్తున్నారు. అలాగే వ్యభిచార గృహాలుగా కొన్ని స్పాలు నడుపుతున్న విషయం మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తున్నారు. అలాగే రేపు 31వ తేదీన ఎలాంటి ఇది జరగకుండా, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సంతోషంగా జనవరి
సంవత్సరాన్ని స్వాగతించాలి. అదే అద్దు మీరి కనుక ప్రవర్తిస్తే కనుక చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. గతంలో 5,000 మంది ఈ కోడి పందాల నిర్వహణలో పాల్గొన్నట్టుగా తమ దగ్గర జాబితా ఉంది. అందులో 1000 మందిని బైండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్తున్నారు. కోడి పందాలు ఎక్కడా కూడా ఆడకుండా నిరోధిస్తాం, పూర్తిగా అదుపు చేస్తామని కూడా ఎస్పీ నరసింహ కిషోర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రవీణ్ న్యూస్, రాజమండ్రి నుంచి.